వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి యూత్ లీడర్ సోదరులు మారోజు శ్రీనివాస్ తన టీంతో పాటు జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఎక్కువ మందితో పెడతాన్నారు. నేను ఇవాళ క్యాంప్ ఉంది కాబట్టి సడన్గా పెట్టాల్సి వచ్చింది. సో ఆ టీం అందరికీ తనతో పాటు ఉన్నటువంటి మిగతా అందరికి కూడా జనసేన పార్టీ స్వాగతం పలుకుతా ఉన్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నమ్మకంతో, విశ్వాసంతో, రోజు రోజుకు ఆయన మీద పెరుగుతున్నటువంటి నమ్మకం, నీతి నిజాయితీకి మార్పేరుకున్నారు కాబట్టి పార్టీలకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఘన స్వాగతం పలుకుతా ఉన్నాం జనసేనలోకి. అలాగే ఇవాళ ఎన్డీఏ కూటమి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజాపాలన జరగాలి, ప్యాలెస్ పాలనతో ప్యాలెస్లో కూర్చొని పాలన చేస్తే ఎలా ఉంటుంది, ప్రజాపాలన చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి ఇంకా చాలా మంది ఉన్నారు. అతి త్వరలోనే స్వాగతం పలుకుతాం. మొన్నే కార్పొరేటర్ గారు జాయిన్ అయ్యారు. ఇంకా రానున్న రోజు ఇంకా జాయినింగ్స్ ఎక్కువ ఉన్నాయి. అవన్నీ కూడా చేస్తాం. పార్టీని గ్రౌండ్ స్థాయిలో, క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి శక్తివంతంగా కూడా పనిచేస్తాం. ఇవాళ 100% స్ట్రైక్ రేటుతో నీతికి మారుపేరుగా ఇవాళ పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి దేశవ్యాప్తంగా కూడా పొలిటికల్ స్టార్ ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారు రావాలని కోరుకునే పరిస్థితి ఇవాళ రాజకీయ పార్టీలు వచ్చింది కాబట్టి ఇవాళ రోజు రోజుకి కూడా జనసేన పార్టీ క్రేజ్ పెరుగుతూ ఉంది. మరి పార్టీలో జాయిన్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పెడతాం. శాసనసభ్యులు వంశీకృష్ణ యాదవ్ గారికి పూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు, నా యొక్క నమస్కారాలు. మన వంశీ అన్న గారు మనకి గత 10-15 సంవత్సరాల నుంచి కూడా పరిచయం. ఆయనకి కార్యకర్తల పట్ల, కింద స్థాయి వ్యక్తుల పట్ల అపారమైన గౌరవ నమ్మకం ఉంది. లోగడ పార్టీలోని ఎంతో చేయూతనందించారు. చాలామందికి ఆయన తాలూకా అడుగుజాలలో నడిచి నాయకులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆయన దగ్గర ఉంటే బాగుంటుంది అనేసి చెప్పేసి ఒక ఉద్దేశంతో మొన్న ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో ప్రజలకు ఏదో చేద్దామనేసి అనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారికి మనందరం తోడుండి ప్రజలకి కంపల్సరిగా చేద్దామని వచ్చిన ఆయనకి మనం వెనకాతలుండి ప్రజలకు చేయించాలి కాబట్టి పార్టీకి ఎలాగైనా సరే ఆకర్షిస్తున్నాయి ఈ పార్టీలో జాయిన్ అవ్వాలనుకున్నాను. అందులో వంశీ అన్నగారు ఉన్నారు. అన్నగారు తెలిసిందే కాబట్టి మనకు చాలా సంవత్సరాలు తెలిసిందే కాబట్టి ఆయన సమక్షంలోనే జాయిన్ అయితే నాకు బాగుంటుంది, ఒక ఫ్యూచర్ ఉంటుంది, ఆయనే చేయూత అందిస్తారని చెప్పి అపారమైన నమ్మకం ఉంది. ఎందుకంటే లోగడ నేను చెప్పాను, చాలామంది ఆయన చేతుల మీద పైకి వచ్చిన ఉన్నారు. ఆ నమ్మకంతో, పూర్తిగా అన్నగారి మీద విశ్వాసంతో, నమ్మకంతో నేను ఈరోజు ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. దీనికి పూర్తిగా ఆయన ఎలా చెప్తే అలాగే నడుచుకుంటూ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను.